అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో పాత ముచ్చటం మళ్ళీ కొత్తగా చెప్పనీకి వచ్చిన. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి చాలా ఇయర్స్ బ్యాక్ మాత్రమే మాట్లాడాను. మళ్ళీ ఒక్క ముచ్చట కూడా మీతో మాట్లాడలేదు నేను. సో మళ్ళీ ఒకసారి మాట్లాడదామని మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ వెనుక ఒక కథ ఉంటుంది అనమాట. కథలు చెప్పడంలో నేను నంబర్ 1 కాబట్టి, అంటే ఒరిజినల్ కథలే, లేనిది ఏం చెప్పనీకి రాదు నాకు. ఓకేనా? లేని కథలు చెప్తుంటే మీకు నా ఫేస్లోనే అర్థమవుతుంటుంది, అది వేరే విషయం. మన దగ్గర ఉన్న కాజు స్పెషాలిటీ, చాలా స్పెషల్ కాజు అండి ఇది. రెగ్యులర్గా ఏ స్టోర్స్లోని దొరకని కాజు ఇది. ఓకే, ఇది కొన్ని స్టోర్లో కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది. అంటే ప్రపంచంలో దొరకంది కాదు, కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లో మాత్రమే దొరుకుతుంది. నార్మల్ రెగ్యులర్ ప్లేస్లో దొరికే కాజు ఇది కాదు. ఇదేంటంటే ట్రెడిషనల్ మెథడ్లో చేసిన కాజు అనమాట. ట్రెడిషనల్ మెథడ్లో ఊర్లల్లో ఇళ్లల్లో కాజు గింజలను వేయించి దాన్ని పగలగొట్టి తీసి చేసిన కాజు అనమాట. ఒక రకమైన మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది టేస్టు. సో ఆ కాజు మాత్రమే మన స్టోర్లలో దొరుకుతుంది. రెగ్యులర్గా ఉండే కాజు దొరకదు. ఇది స్మోకీ ఫ్లేవర్ అనమాట. హోమ్ మేడ్ రోస్టెడ్ కాజు. మస్తు కమ్మ ఉంటుంది. అది కాకుండా సెకండ్ ఏంటంటే పొట్టు కాజు దొరుకుతుంది మన దగ్గర. పొట్టు కాజు అనేది ఎంత అంటే మన చిన్న పల్లీల మీద పొట్టు తీసుకొని తింటాం కదా, అట్లా తీసుకొని తినాల్సిందే. తీసుకొని గబుక్కున తినేదానికి రాదనమాట. ఇది ఎంత జ్యూసీగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందంటే దాంట్లో నుంచి ఏమీ అంటే ఒక సారం పోయి ఒక ఓన్లీ పిప్పి మిగిలింది అంటారు కదా, ఆ టైప్లో కాదనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాజు చేసే ప్రాసెస్లో దాన్ని పెద్ద పెద్ద క్వింటాల్స్లో చేసే ప్రాసెస్లో ఒక మిషన్స్లో చేస్తారు. ఆ మిషన్స్లో కూడా ఒక స్టీమ్ని పంపించి స్టీమ్ త్రూలో ఆ పొట్టు తీసేసి దాన్ని మనకు మార్కెట్లో దొరికే కాజు అనమాట. బేస్డ్ ఆన్ సైజెస్ రేట్లు మారుతాయి తప్ప నార్మల్గా 99.9% ప్రాసెస్ చేసే మెథడే అదనమాట. కాబట్టి ఆ ప్రాసెస్ చేసే బిఫోరే మనం తీసుకొస్తున్న పొట్టు కాజు. పై పొట్టుతో తింటే లిటిల్ బిట్ చేదుగా ఉంటుంది, ఇది తీసుకొని తింటే మాత్రం కమ్మగా ఉంటుంది. పొట్టు తీసుకొని ఎవరు తింటారు అనుకోండి, కమ్మగా తినాలంటే కొంచెం కష్టపడాలి కదా. మరి ఈజీగా వస్తుంది, పెద్ద కష్టపడక్కర్లేదు, కానీ తీయాల్సిందే. డన్. ఇది పలాస నుంచి వస్తుంది, మనకు అంతర్వేది నుంచి ఈ కాజు వస్తుంది. కాబట్టి ఈ 2 వెరైటీస్ అనేవి చాలా చాలా యూనిక్ పీసెస్ అండ్ బెస్ట్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ స్టీమ్ మీద చేసే ఏది కూడా దాని వాల్యూస్ పోగొట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ మనం కందిపప్పు తీసుకున్నప్పుడు కూడా కందిపప్పును జనరల్గా పొట్టు తీయడానికి ఒక రకమైన స్టీమ్ వాడతారు. కందిపప్పు మిల్లులు ఎవరు చూసినా సరే మీకు తెలుస్తుంది. అదే కందిపప్పుని ఇంట్లో చేసి నానబెట్టి బరపటిచ్చి అంటే విసిలి చేసే కందిపప్పు చాలా తేడా ఉంటుంది అనమాట. దాంట్లో మనకు దాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాము. అట్లా విసిరి నానబెట్టి చేసే కందిపప్పు యాక్చువల్గా అది తినడం వల్ల ఏంటంటే గ్యాసెస్ అనేవి రావన్నమాట. కొందరికి పప్పు తినగానే గ్యాస్ వస్తుంది అట్లా అంటారు కదా. బట్ ఏదైతే ట్రెడిషనల్ మెథడ్లో చేస్తారో దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ రావన్నమాట. వేరేజ్ మిషనరీస్తో స్టీమ్ పంపించి చేసే మెథడ్లో డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ పడని వాళ్ళకు వస్తుంది. ఇదే విధంగా కాజు కూడా ప్రాసెస్ కంటే ముందు తీసిన కాజు ఇది. దీని తర్వాతనే ఇలా ఈ షేప్కి వచ్చినాక ఇట్లా పొట్టు వచ్చినాకనే ప్రాసెస్లోకి వెళ్తుంది. కాబట్టి బిఫోర్ ప్రాసెస్ మన దగ్గరకు వచ్చే కాజు. ఇదేమో హోమ్ మేడ్ రోస్టెడ్ కాజు అనమాట. ఈ 2 రకాల కాజులు కొత్తగా తెలియని వాళ్లకు చెప్తున్నాను. సో కొనుక్కొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ అదే టేస్ట్ తోటి స్మోకీ ఫ్లేవర్డ్ కాజుతో చేసిన కాజు పట్టు అనమాట. సో నేను ఇంట్లో ఉండి దీని గురించి మాట్లాడుతున్నా అని ఇంట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా. ఈ కాజు కూడా స్మోకీ ఫ్లేవర్ అంటే హోమ్ మేడ్ కాజుతో చేసిన కాజు పట్టి ఇది. ఓకే, ఇది బెల్లం తక్కువ కాజు ఎక్కువ. బాగుంది క్యాప్షన్. స్టార్ట్ చేస్తూ వదిలిపెట్టే బుద్ధి కాదు. ఇది విషయం.
నేను చెప్పింది అబద్ధం అయితే బయట తెచ్చుకొని తినండి, ఇది కూడా తెచ్చుకొని తినండి, రెండు పక్క పక్కన పెట్టుకొని తిని చూడండి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఓకేనా? సో ఇదనమాట, కొనుక్కొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.